అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. బుడమేరు పొంగిన తర్వాత విజయవాడ మొత్తం మునిగిపోయిన పరిస్థితి. అక్కడ చాలామంది దానికి సంబంధించి ముంపులో చిక్కిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్ నుంచి క్లియర్ చేసుకొస్తున్న పరిస్థితి. నిజంగా ఈరోజు అక్కడ చూస్తే అందరికీ కూడా నిత్యావసర వస్తువులు అక్కడ ఇస్తున్నారు. ఇంతకీ బుడమేరు పాపం ఎవరిది అనేది కూడా మనం మాట్లాడితే ఈ పాపం జగన్దే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే దానికి సంబంధించి విత్ ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను. అదేంటనేది మీరే చూడండి. ఎందుకంటే బుడమేరు వైసీపీ ఆక్రమణలో మనం ఒకసారి చూస్తే వైసీపీ నేతలు అనుచరులు బుడమేరు పరిధిలో ఆక్రమణలు చేసి ఇల్లు కట్టుకొని అమ్మేయటం వల్లనే నేడు ముంపుకు కారణమయ్యింది అనేది తెలుస్తోంది. నగరం వెంట పారుదలయ్యే బుడమేరు గత 5 ఏళ్లుగా ఆక్రమణలకు గురైంది. లాస్ట్ 5 years నుంచి బుడమేరు ఆక్రమణలకు గురైంది. ఇష్టం వచ్చినట్లు కాలవని కబ్జా చేసి వైసీపీ నేతలు అమ్ముకున్నారు. బుడమేరు కుంచుకుపోయింది. ఫలితంగానే ఈరోజు విజయవాడకు ఈ స్థాయిలో వరదొచ్చిన పరిస్థితి. 2020లోనే వైసీపీ బుడమేరు కబ్జాలపై టీడీపీ పోరాడింది. కేవలం ఒక్కచోటే 140 ఎకరాలు కబ్జా చేసి ఎకరం 45 లక్షలకి జగన్ అమ్ముకున్నాడని ఆ రోజు దేవినేని ఉమా దీనికోసం పోరాడారు. ఇక బెల్లంపల్లి, మల్లాది విష్ణు లాంటి వారితో కలిసి జగన్ రెడ్డి బుడమేరు మొత్తాన్ని అమ్మేశాడు. ఇది ఇప్పుడు నేను చెప్పేది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్రూఫ్స్ చూద్దాం. ఎందుకంటే నిజంగా చూస్తే చాలా దీని మీద వార్తలు గత 5 సంవత్సరాల్లో ఎన్నో వార్తలు వచ్చాయి దీని మీద. బట్ దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయలేదు. చూడండి, బుడమేరు ఆక్రమణల జోరు, యథేచ్ఛగా సాగుతున్న నిర్మాణాలు. అజిత్ సింగ్ నగర్ దానికి సంబంధించి అక్కడ జరిగిన అంటే న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో బుడమేరు వెంట జరుగుతున్న నిర్మాణం చూడండి. ఇక్కడ బుడమేరు పక్కన ఎంత ఈజీగా నిర్మాణాలు వాళ్ళు యథేచ్ఛగా ఇంతకీ నిర్మాణాలు చేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుద్ది. దీనికి సంబంధించి ఒకసారి నిజంగా అంటే వరుసగా 2019 నుంచి 2024 వరకు దీనికి సంబంధించిన ఇక్కడ డేటెడ్ ఎడిషన్ ఉంది కూడా ఉంది. ఇది 14/7/2022లో వచ్చిన న్యూస్ పేపర్ ఎడిషన్. ఇది పరిస్థితి. అంటే చూడండి, విజయవాడ నగరంలో బుడమేరు కాలువ పరివాహక ప్రాంత వెంట ఆక్రమణలు నిగ్గు తేల్చడంలో అధికారులు మేనమేషాలు లెక్క వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ భూములను కొందరు కబ్జా చేసి నకిలీ పత్రాలతో బాహటంగా అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. రెవెన్యూ, ఇరిగేషన్, నగర పాలక సంస్థ, టౌన్షిప్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. కానీ అది మాత్రం బయటికి రాని పరిస్థితి. ఓ పార్టీ నాయకులు ఎక్కువ. దానికి సంబంధించి మనం చూస్తే బుడమేరు వెంట భూములు ఉన్న వారిలో అధికారిక సర్వే ప్రకారం ఎక్కువగా ఓ పార్టీకి చెందిన నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో వారంతా స్థానిక ప్రతినిధిని ఆశ్రయించడంతో చేసేది లేక ఆయన సైతం అధికారులు సర్వే నివేదికను పక్కన పెట్టించారనే ప్రచారం జరుగుతోంది. ఇది పరిస్థితి. చూడండి, ఇక్కడ న్యూ రాజరాజేశ్వరి నగర్లో ఇక్కడ అక్రమ కట్టడాలు ఎలా చేస్తే ఇది నందమూరి నగర్లో చదును చేసిన స్థలం. నందమూరి నగర్లో మనం చూసినట్టయితే ఇది కూడా అక్కడ చూడండి, బుడమేరు పక్కనే ఉన్నటువంటి నందమూరి నగర్లో చూడండి వాళ్ళు ఏం చేశారనేది. ఇది పరిస్థితి. అంటే 2019 నుంచి 2024 వరకు అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళతో కలిపి బుడమేరుని పక్కన ఉన్న స్థలాన్ని మొత్తాన్ని కూడా అమ్ముకున్న పరిస్థితి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూస్తే యథేచ్ఛగా ఆక్రమణలు చోద్యం చూస్తున్న అధికారులు బుడమేరు వెంట అక్రమ నిర్మాణం చూడండి. ఇది పరిస్థితి. రోడ్డు పక్కనే వెలిసిన ఆక్రమణలు, బుడమేరు పక్కనే ఇలాంటి ఆక్రమణలు గత 5 సంవత్సరాల్లో కోకొల్లలు చేశారు. ఎన్ని చేశారంటే సత్యనారాయణపురం మొత్తం దీనికి సంబంధించిన న్యూస్లు కూడా అన్నీ వస్తున్న పరిస్థితి. చాలా ఉన్నాయి. ఇంకా ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇంకోటి మచ్చుకి ఇంకా నా దగ్గర ఒక 20-30 పేపర్లు ఉన్నాయి దీనికి సంబంధించి. బట్ కొన్ని మీకు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది.
ఓకే, ఇంకా ఒకసారి చూసినట్టయితే చూడండి, బుడమేరులో భూచోళ్ళు, కబ్జాల చెరలో సహజసిద్ధ డ్రైన్, నేతల అండతో కోట్లాది రూపాయల వ్యాపారం. చూడండి, ఇది కబ్జాల చెరలో సహజసిద్ధమైనటువంటి డ్రైను, నేతల అండతో కోట్లాది రూపాయల వ్యాపారం, నిధులు లేక మధ్యలోనే అని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ చూడండి, సన్ సిటీ కాలనీలో ఇరిగేషన్ స్థలం అని అధికారులు బోర్డు ఉంచిన ప్రాంతం పక్కనే ఉన్న భవనం. ఇవి మొత్తం కూడా బుడమేరు ఏదైతే ఉందో దాని పక్కన జరిగిన ఆక్రమణలు దానికి సంబంధించి చేసింది. ఇది ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి డేట్ కూడా చూస్తే ఇది 27/2023లో వచ్చిన పేపర్ కట్. ఇది చూడండి, అక్కడ గజం స్థలం ఖరీదు 30,000 నుంచి 50,000 ఉంది. ఇంకేం, అధికార పార్టీ ప్రతినిధి అండ ఉంది. నకిలీ దస్తావేజులు, నకిలీ రిజిస్ట్రేషన్లు, స్థిరాస్తి వ్యాపారం, కోట్లలో ఆర్జన. ఇది బుడమేరు డ్రైన్ వెంట ఆక్రమణల దందా. ఎవరండి? గత 5 సంవత్సరాలలో మీరు బుడమేరుని ఎంతగా మీ పార్టీ ఎవరైతే అధికారులు, దాంతోపాటు మీ పార్టీ నాయకులు, అధికారులు కలిసి బుడమేరుని నాశనం చేశారు, బుడమేరుని అమ్ముకున్నారు. నిజంగా చూస్తే అక్కడి నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇలాంటివి చూసుకుంటే పేపర్ కట్లు ఇంకొక దగ్గరగా ఇంకొక 20-30 ఉన్నాయి. బట్ నేను కొన్నే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా బుడమేరు మట్టి ఇసుక దోపిడీ 200 కోట్లు. మొత్తం చూసుకుంటే 200 కోట్లు మట్టి ఇసుక దోపిడీ చేశారు మీరు. బుడమేరును ఆక్రమించిన స్థలాలతో 200 కోట్ల రూపాయలు మీరు దానికి సంబంధించి మీరు ఆక్రమించి మట్టి ఇసుకతోనే 200 కోట్లు సంపాదించారు. దాంతోపాటు ఆక్రమించిన స్థలాలతో 200 కోట్లు, దాంతోపాటు ఆధునీకరణ నిధులు కాజేసి 100 కోట్లు, వెరసి మొత్తం కలిపి 500 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మీరు దోచుకున్న పరిస్థితి. నిజంగా ఇలాంటి మనం చూసుకుంటూ పోతే ఒకటి కాదు, ఇంకా చాలా ఒకటి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లోని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రజలను మభ్యపెట్టో లేకపోతే అక్కడికి వాళ్ళకి ఏదో చెప్పి ఇవన్నీ చేసిన పరిస్థితి. దాని పాపమే ఈరోజు బుడమేరు పొంగింది, విజయవాడని ముంచేసింది. నిజంగా ఈ పాపం మీది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు? ఒక్కటి కాదు కదా, ఎన్నో చేశారు మీరు ఇలాంటి. కాబట్టి ఒక్కొక్కటి ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, బుడమేరుని మింగేసిన జలగా 2000 గజాల బుడమేరు స్థలాన్ని కబ్జా చేసిన వెల్లంపల్లి అనుచరుడు. మార్కెట్ రేటు 10 కోట్ల పై మాటే. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు పక్క వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఏంటి నేత్రానందం, అసలు ఎక్కడెక్కడో తేలిపోతున్నాడు. నువ్వు చేసి నీ అనుచరులు మీరు దోచుకొని అక్కడ మీరు ఈరోజు వచ్చి అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గర ప్రజలను అలా చేశారు ఇలా చేశారని మాట్లాడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పాపమే బుడమేరు పొంగటం. దీనికి సంబంధించి బుడమేరు చుట్టూరు మీరు ఆక్రమణలు చేశారు. మట్టి ఇసుక కోసం 200 కోట్లు దోపిడీ చేశారు. బుడమేరును ఆక్రమించిన స్థలాలతో 200 కోట్లు, ఆధునీకరణ నిధులు కాజేసి 100 కోట్లు, మొత్తం కలిపి 500 కోట్ల రూపాయలు మీరు కాజేసిన పరిస్థితి. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. ప్రజాబోన్లో మీరు ఇప్పుడు నిందితులుగా ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈరోజు వచ్చి మీరు అక్కడికి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్న పరిస్థితి చూడండి. దీనికి వెల్లంపల్లి శ్రీనివాసు కానీ వీళ్ళందరూ కానీ వీళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు దీనికి సమాధానం చెప్పాలి. వరుసగా చూసుకుంటే మీకు చాలా పేపర్స్ చూపిస్తా చూడండి. బుడమేరులో లేఅవుట్, సెంట్రల్ ఎమ్మెల్యే అనుచరుల బరితెగింపు, ఇదొక వార్త. నెక్స్ట్, బుడమేరు ప్రాంతాన్ని దోచేసిన వైసీపీ ప్రభుత్వం, ఇదొక వార్త. బుడమేరుని అమ్మేశారు, న్యూ ఆర్ఆర్పేటలో స్థలాలుగా మార్చి అమ్మకాలు, ఇది. నెక్స్ట్ చూస్తే బుడమేరు ప్రాంతాన్ని దోచేస్తున్న వైసీపీ ప్రభుత్వం. బుడమేరులో ఆక్రమణకు ప్రాంతాలను పరిశీలించిన బోండా ఉమామహేశ్వరరావు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బోండా ఉమా ఆ రోజు చెప్పారు. ఇది ఎప్పుడండి చూడండి, 16/2/2023 రోజు తారీఖున వచ్చిన పేపర్ ఇది. నెక్స్ట్ ఆంధ్రప్రభ. దీనికి సంబంధించి కూడా మనం చూస్తే మైలవరం సంబంధించి దేవినేని ఉమా కూడా ఆయన దీనికి ట్వీట్ పెట్టిన పరిస్థితి ఆ రోజు చూడండి. బుడమేరు ముంపు ప్రాంతం, మైలవరం నియోజకవర్గం వెలగలేరులో బుడమేరు ముంపు ప్రాంతంలో 130 ఎకరాలకు ఎకరాకు 45 లక్షల చొప్పున మెరక పేరుతో
1300 కోట్లు దోపిడీ చేశారు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తున్నారు. కానీ మీరు మాత్రం ఈరోజు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, సొల్లు చెప్తున్నారు. నిజంగా మిమ్మల్ని దేని తీసుకుని కొట్టాలో అర్థం కావట్లేదు. దాంతోపాటు ఇంకా కూడా ఆయన చెప్పాడు, సెంటు పట్ట దోపిడీ పథకంలో మీ పార్టీ ప్రజాప్రతినిధులు అనుచరుల అవినీతిపై సహకరించిన నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు, వృధా అయిన ప్రజాధనం రికవరీ చేస్తారా చెప్పండి జగన్ గారు అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఇది కోకొల్లు మొత్తం బుడమేరు ప్రాంతాన్ని గత 5 సంవత్సరాల్లో వందల వేల కోట్ల రూపాయలు మీరు అక్కడ దోచుకున్నారు. ఇది మాత్రం నిజం. ఇప్పుడు వచ్చి ఏం తెలియనట్టు మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి టీడీపీ హయాంలో మొదలుపెట్టిన ఆధునీకరణ మరమ్మతుల పనులు కూడా మీరు నిలిపేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ ఏంటంటే, నాడే బుడమేరు నుండి 37,555 క్యూసెక్ల వరద నీటిని కృష్ణానదికి తరలించడానికి 464 కోట్లతో చంద్రబాబు టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాడు. ఎప్పుడు? టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టారు. గత 5 సంవత్సరాల జగన్ పాలనలో ఈ పనులన్నీ నిలిపేశారు. ఎప్పుడైతే మొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఏదైతే చేసిన పనుల్ని ఆపేసి మీరు ముందుకెళ్ళారు. జీవో నెంబర్ 365తో 2020 సెప్టెంబర్ 8న పనులు ఆపేస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు. దాని గురించిన ఆర్డర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఏంటనేది ఆ జీవో కాపీ కూడా నేను చూపిస్తా. ఈ ముంపుకు జగనే ప్రధాన కారణం. బుడమేరు డ్రైవర్స్ ఛానల్ పనులు కూడా ఆపేశాడు. దాని తర్వాత జగన్ రెడ్డి తప్పుడు అహంకారపూరిత మూర్ఖపు రివర్స్ టెండరింగ్ నిర్ణయాల వల్లనే నేడు బుడమేరు నుంచి విజయవాడ పైకి వరద పోటెత్తింది కాదా? మీరు చేసిందే కదా ఈ దరిద్రం. జగన్ నిర్లక్ష్యం, తెలివి తక్కువతనం, ఆయన పిచ్చి పనుల వల్లనే ప్రజలు ఇంతటి వ్యధ ప్రజలకు మిగిలింది. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు ఖర్చు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బుడమేరు వరద వలన లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలు రోడ్డును పడ్డారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? టీడీపీ హయాంలో కట్టిన బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు నిర్మించడానికి కూడా జగన్కి చేతులు రాలేదు. అప్రోచ్ రోడ్డు వేస్తే దాంతోపాటు కవులూరు, కొండపల్లి ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. కానీ దాన్ని మీరు పట్టించుకోలేదు. ముత్యాలంపాడు వద్ద పాత బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఎవడు దానికి మీరు ఎవరు దానికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి సంబంధించి మనం జగన్ రద్దు చేసిన పనుల వివరాలు ఒకసారి చూద్దాము. 1 ప్యాకేజ్ నంబర్ 15/1/4గా పేర్కొన్న బుడమేరు ప్రధాన కాలువ 24,000 కిలోమీటర్ల నుంచి 42,500 కిలోమీటర్ల వరకు, అంటే ఎనికేపాడు వరకు ఈపీసీ విధానంలో రాఘవ కన్స్ట్రక్షన్కు నాడు చంద్రబాబు పనులు అప్పగించారు. ఈ పనులు మధ్యలోనే ఆపేయడంతో కాలువ మరింత అధ్వాన స్థితికి చేరుకుంది. ప్రస్తుతం బుడమేరు విలయంలో దెబ్బతిన్న సింగునగరు, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలు ఈ పనుల పరిధిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ప్యాకేజ్ నెంబర్ 1514 ఇది చూసుకున్నట్టయితే పాడ్ వర్క్ కింద బుడమేరు కాలువ పనులను ఎనికిపాడు వరకు గుడివాడకు చెందిన NAS అబు కన్స్ట్రక్షన్ చేపట్టింది. ఈ పనులను అర్ధాంతరంగా ఆపేశారు. ప్యాకేజ్ 3కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ప్యాకేజ్ 1515 కింద బుడమేరు ప్రధాన కాలువ పనులు 42,500 కిలోమీటర్ల నుంచి 50,600 కిలోమీటర్ల వరకు ఎనికిపాడు ముందు వరకు విస్తరణ పనులు చేపట్టింది. ఈ పనులకు ముందుకు సాగకుండా జగన్ రెడ్డి ఈ పనులను ఆపేశాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇదే ప్యాకేజీలోని కొంత భాగాన్ని గుడివాడకు చెందిన NAS బాబు కన్స్ట్రక్షన్కి అప్పగించారు. అది కూడా ఆపేసిన పరిస్థితి. ఈ పనులన్నీ పూర్తయితే బుడమేరుకు ఎంత వరద వచ్చినా తట్టుకునేది. విజయవాడ నగరం సగం మునిగిపోయేది కాదు. దాదాపు 6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యేవారు కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఉందో మీరు చేసిన 2019కు ముందు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు చేయాలనుకున్న మొదలుపెట్టిన పనులన్నింటినీ కూడా మీరు ఆపేశారు. ఇది మీరు చేసిన తప్పు. ఈ తప్పు వల్లే ఇప్పుడు విజయవాడ నగరం సగం మునిగిపోయింది. దగ్గర 6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దీనికి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాపం మీదే, మీ పార్టీదే. చూడండి, దీనికి సంబంధించిందే చాలా ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే
ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆల్ ద అబో జీవోస్ రిలేటెడ్ టు వర్క్ ఆన్ బుడమేరు బై ద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. చూడండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దానికి సంబంధించి మొత్తం బుడమేరుకి సంబంధించి ఎన్ని వాళ్ళు ఇచ్చారు వాటన్నిటిని కూడా మీరు ఆపేశారు. చూడండి, ఇది ఈ జీవో ఇచ్చింది 1/1/2018లో. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చింది, దీనికి సంబంధించి అది కూడా మీరు ఆపేశారు. 27/12 ఇచ్చారు. దానికి సంబంధించి సర్వీస్ మ్యాటర్, దానికి సంబంధించి 21/8/2018 ఈ మొత్తం కూడా 2017లో జీవో ఇది, 2016లోది ఇది, ఇట్లా 2014కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన జీవో. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కడు కూడా చూడండి, బుడమేరు దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన జీవోస్ ఈ మొత్తం కూడా మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో ఏంటి మొత్తం కూడా ఆపేశారు. కాబట్టే ఇప్పుడు విజయవాడ నగరం సగం మునిగిపోయిన పరిస్థితి. చూడండి, ఇక్కడ కూడా దానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014 నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఏమేం చేసింది అనేది కూడా ఒకసారి చూస్తే ప్యాకేజ్ నెంబర్ 1514 దానికి సంబంధించి ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ కిలోమీటర్స్ 34,000 కిలోమీటర్ల నుంచి 42,500 కిలోమీటర్లు బిలో, అంటే ఎనికిపాడు వరకు వాళ్ళు ఏమేమి ఇచ్చారు. ప్యాకేజ్ నెంబర్ దీనికి సంబంధించి ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ 34,000 to 42,500 బిలో ఎనికిపాడు యూటీ ఈపీసీ. దీనికి సంబంధించిన మొత్తం కూడా అన్నీ కూడా మీరు ఆపేశారు. నిజంగా ఈ పనులన్నిటిని కూడా ఆ టైంలో మీరు చేయించినట్టయితే ఇప్పుడు ఎలా ఉండేది? విజయవాడ నగరానికి ఇంత ప్రమాదం, ఇంత ముంపు వచ్చేది కాదు. అక్కడ సగం విజయవాడ మునిగిపోయే పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి దీనికి ఎవరు కారణం? మీరే కదా. నెక్స్ట్ చూడండి, ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందనమాట. చూడండి, మొత్తం అనమాట ఇలాగా వాళ్ళు ఎన్నో ఇస్తే దాన్ని మీరు ఒక్కదానికి కూడా ఎక్కడ కూడా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మీకు అహంకారం. ఆయన మొదలుపెట్టిన ఏదైతే అమరావతి అంటే ఒక రాజధాని అంటే నువ్వు 3 రాజధానులు అంటావు. అంటే ఆయన ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి ఆపోజిట్లో మీరు వెళ్తారు. వాళ్ళు బుడమేరుకి సంబంధించి వాళ్ళ గవర్నమెంట్లో 2019కి ముందున్న గవర్నమెంట్లో ఎన్ని జీవోలు తీసుకొచ్చి ఎంత చేసినా కానీ మీరు అన్నీ కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశారు. అవన్నీ పూర్తయితే వాళ్ళకి పేరు వస్తుంది అని చెప్పి మీరు మొత్తం కూడా ఆపేసిన ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు విజయవాడ సగం మునిగిపోయిన పరిస్థితి, 6 లక్షల మంది రోడ్డు మీద పడిన పరిస్థితి. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మీరే. ఇప్పుడు మీకేది తెలీదు, ఇది మొత్తం దీనంతా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని కూడా మీరు మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ పాపం మీదే, ఈ పాపానికి కారకులు మీరే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి నిజాలు చెప్పడం నేర్చుకోండి. ఏదైనా జరిగితే అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. అబద్ధాల పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఉండలేదు. అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు.